భారత్ జపాన్ మధ్య 120 ఒప్పందాలు జరిగినాయండి. దాదాపు ఇరు దేశాల కంపెనీల మధ్య 1,00,000 కోట్ల పెట్టుబడులకు అంగీకారం ఒప్పుకున్నారు. నేనేమంటున్నానంటే జపాన్తో మనం పోటీ పడేది ఎప్పుడు? ఈరోజు డిఫెన్స్, టెక్నాలజీ, ఆర్థిక, రవాణా రంగాల్లో సహకారానికి మనం ఎందుకు వాళ్ళ చేతుల్లోకి పోవాలి? ఇప్పటికైనా టెక్నాలజీ మీద, డిఫెన్స్ మీద, ఆర్థిక పరమైన, రవాణా పరమైనటువంటి విషయాలలో ఎందుకు ఇండియాను జపాన్తో, చైనాతో, రష్యాతో, స్విట్జర్లాండ్తో, లేదంటే అమెరికాతో, ఆస్ట్రేలియాతో, వీటన్ని రాష్ట్రాలతో పోటీ పడేటువంటి స్థాయికి ఎందుకు ఇండియాను డెవలప్ చేయట్లేదు? ఇండియా ఎక్కడికి పోతుంది? దేశాన్ని ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు? ఇప్పటికీ మన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి అన్నిటినీ వేరే వేరే దేశాలను కొనుగోలు చేసుకొని దిగుమతులు చేసుకునేటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారుతా ఉన్నాం? దయచేసి ఇంకో మన దేశ వ్యవస్థ ఎట్లుందో తెలుసా? ఇంకో ఇది మన దేశం పరిస్థితి. మన దేశ అభివృద్ధికి సంబంధించిన డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒప్పందాలేమో జపాన్తో చేసుకుంటాం, మనం రష్యాతో చేసుకుంటాం, అవసరమైతే చైనాతో చేసుకుంటాం. మన దేశ వ్యవస్థ ఎట్లున్నాయి అంటే స్పీడ్ పోస్ట్లో గంజాయి సప్లై. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. జార్ఖండ్ గంజాయి ముఠా నుండి స్వాధీనం చేసుకున్న స్పీడ్ పోస్ట్ ఆర్డర్లను పరిశీలిస్తున్న సజ్జనార్ గారు 21 రాష్ట్రాలకు పార్సిల్ పంపిస్తున్న ముఠా, భారతదేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాలకు ఈ ముఠా పార్సల్స్ పంపిస్తుందంట. ముంబైలో 1000 మంది కస్టమర్లు, దేశవ్యాప్తంగా 1,00,000కు పైగానే. మెడిసిన్ పేరిట స్పీడ్ పోస్టు, కొరియర్ల ద్వారా విమానాలు, రైళ్లలో రవాణా. మ్యాంగో స్టిక్ ఫ్లవర్ అనే కోర్సుతో ఆర్డర్లు, డోర్ డెలివరీ. ఏటా 5 కోట్ల దందా చేస్తున్న జార్ఖండ్ గంజాయి గ్యాంగ్. జార్ఖండ్లో హెచ్న్యూ సెర్చ్ ఆపరేషన్, ప్రధానమంత్రి సత్యం మిశ్రా అరెస్టు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేసిండు దేశాన్ని? ఇదేనా మీరు చేసినటువంటి అభివృద్ధి? స్పీడ్ పోస్ట్లో ఆర్డర్ పెడితే 21 రాష్ట్రాల గంజాయి పోతుందా? విమానాల్లో పార్సల్స్ పోతాయా? ఏడపోయిందండి మరి నిఘా వ్యవస్థ అంతా? 5 కోట్ల రూపాయలు అంటే 5 కోట్ల రూపాయల వరకు పట్టుకున్నారట. 5 కోట్లేనా ఈ 20 ఏళ్ళలో వాళ్ళు చేసిన దందా? ఎంత దారుణం! ఇప్పుడు నేను ఇక్కడ ప్రధానమైన విషయం మాట్లాడుకోవాలి మనం. ఈ గంజాయికి సంబంధించిన విషయంలో ఎందుకు బీజేపీ మౌనంగా ఉన్నది? ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనంటే మొత్తం సచిన్ మిశ్రా, రాహుల్ జా, సంతోష్ పండిట్, సచిన్ మిశ్రా, చూడండి పేర్లు. మొత్తం ఈ పేర్లన్నీ ఎవరు నష్టపోతా ఉన్నారు ఈ పేర్ల వల్ల అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. హిందువుల్ని కాపాడుకుందాం, హిందుత్వాన్ని కాపాడుకుందాం, హిందూ 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 అని మాట్లాడేటువంటి బండి సంజయ్ అన్న కానీ, కిషన్ రెడ్డి అన్న కానీ, లేదంటే ఇక ఎవరన్నా కానీ ఈ గంజాయి వల్ల నష్టపోతున్నది ఎవరండి? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఈ 21 రాష్ట్రాలలో ఇప్పుడు కస్టమర్లు అని చెప్తున్నటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే అమ్ముతున్నటువంటి వ్యక్తులు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరండి? ఒకవేళ దేశంలో మెజారిటీగా గంజాయికి బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరండి? ఎందుకు బీజేపీ గంజాయి రహిత భారతదేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తలేదు? ఎందుకు కిషన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎందుకు గంజాయిని బ్యాన్ చేద్దామని చెప్పేసి ఊరూరా గంజాయి దొరకకుండా చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? గంజాయి గురించి ఎందుకు మాట్లాడతలేరు? దయచేసి నేను బీజేపీ కార్యకర్తల్ని అడుగుతా ఉన్నా. ఈయన నా పోస్టులోకి వచ్చి కామెంట్లలో ఇష్టం ఉన్నట్టు అమ్మని, అక్కని, అందరిని ఇచ్చేటువంటి వ్యక్తుల్ని అడుగుతా ఉన్నా. హిందువుల్ని కాపాడుకుందామా వద్దా? హిందూ యువతను కాపాడుకుందామా వద్దా? దేశంలో అత్యంత మెజారిటీ స్థాయిలో ఈరోజు గంజాయికి, మద్యానికి అలవాటు పడి ఊరూరుకు గంజాయి దొరుకుతూ ఉంది. వాడకు బెల్ట్ షాపులు వెలుస్తూ ఉన్నాయి. ఎందుకు? ఎవరు నష్టపోతున్నారు? ఎవరి జీవితాలు ఆగమవుతా ఉన్నాయి? ఎవరి బతుకులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి? ఎవరి తల్లిదండ్రులు ఈరోజు కడుపు శోకంతో ఏడుస్తూ ఉన్నారు? దయచేసి చెప్పాలి. అన్ని పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులో ఎందుకు హిందూ యువకులు పట్టుబడతా ఉన్నారు? మిగతా క్రిస్టియన్లు, ముస్లింలు పడతలేరంటే వాళ్ళు మంచోలే అని నేను అనట్లేదు, సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. గంజాయి కేసులు అందరూ ఉన్నారు, కానీ హిందువుల్ని కాపాడుకుందాం అంటున్నటువంటి మనము ఎందుకు హిందువుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తలేము? గంజాయి రహిత భారతదేశంగా ఎందుకు మనం ముందుకు రావట్లేదు? ఈరోజు చాలామంది మేము మాట్లాడుతూ ఉంటే పోస్టులకు వచ్చి మొత్తుకునేటువంటి వ్యక్తులను అడుగుతా ఉన్నా.
మొరిగేటువంటి వ్యక్తులను అడుగుతా ఉన్నా, గంజాయి రహిత భారత్గా మనం తెలంగాణను లేదంటే భారతదేశాన్ని పెంచి పోషిద్దామా వద్దా? లేదు గంజాయి సప్లై చేస్తూ ఇట్లా మన మిశ్రాలు పండిట్లు ఆ గంజాయి వ్యాపారాలు చేసి మొత్తం హిందూ యువకుల్ని హిందుత్వాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుందామా? ప్రకటించండి. మీ హిందూ సమ్మేళనాల్లో ప్రతి గల్లీలో జరుగుతున్న హిందూ సమ్మేళనాల్లో ప్రకటించండి, గంజాయి రహిత భారత్, డ్రగ్స్ రహిత భారత్. ఏ హిందూ కూడా గంజాయి తాగద్దు, గంజాయి ముట్టుకోవద్దు, ఏ హిందూ కూడా డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ప్రకటించండి దయచేసి. హిందువుల్ని కాపాడుకుందాం, హిందుత్వాన్ని కాపాడుకుందాం. లేదనంటే యువత విపరీతంగా గంజాయికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడమో లేదంటే హత్యలు చేసుకోవడమో, అదే మతానికి సంబంధించినటువంటి మహిళల జోలికి పోయి వాళ్ళని చంపడమో, ప్రేమ పేరుతోనో ఇంకో పేరుతోనో వాళ్ళ మీద దాడులు చేయడమో, ఆఖరికి కుటుంబ సభ్యుల మీద కూడా దాడులు చేయడమో చంపేయడమో చేస్తూ ఉన్నారు. కేవలం మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి వ్యక్తులు కొన్ని వందల వేల లక్షల మంది ఈరోజు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఉంటే ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? దయచేసి ఇప్పటికైనా బయటికి రండి. గ్రామాన కమిటీలు వేయండి. ఎవడన్నా గంజాయి తాగుతున్నాడో అని చెప్పేసి తెలిస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఆ గంజాయి లేని గ్రామంగా ప్రకటించడం ప్రయత్నం ఇప్పటికైనా చేయండి. నేను ఎన్ని రిపోర్ట్లు ఇవ్వండి అన్ని రిపోర్ట్లు ఇస్తా. చాలా గ్రామాలు మండలాలు నాకు తెలిసినటువంటి చాలామంది పోలీస్ అధికారులతో మాట్లాడినా, మొన్న కూడా నేను బండి సంజయ్ అనే వాళ్ళ కొడుకు విషయంలో కూడా కేసు అయినప్పుడు ఇదే విషయం చెప్పినా, నీ కొడుకుతో తిరుగుతున్నటువంటి వాళ్ళందరినీ దయచేసి కంట్రోల్లో పెట్టండి. వాళ్ళ జీవితాల కోసం నువ్వు ఏదో ఒక పథకం, అంటే ఏదో పథకం కింద ఏదో ఒక దాంట్లో వాళ్ళకు లోన్లో ఏదో ఇప్పించి వాళ్ళకి బిజినెస్లోనే పెట్టి కానీ ఇట్లా తిరగడం వదిలేయని అని చెప్పేసి నీ కొడుకుతో పాటు వాళ్ళు కూడా తిరిగి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. రేపు పొద్దున నీ కొడుకు అవసరమైతే రాజకీయంగా ఎంపీఓ ఎమ్మెల్యే అవుతారు, కానీ వాళ్ళ బతుకులేంది అని చెప్పేసి కూడా అడిగినా, ఈరోజు కూడా అడుగుతున్నా. దయచేసి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని తెలంగాణను ప్రకటించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో డ్రగ్స్ ఉండద్దు, గంజాయి ఉండద్దు. గ్రామంలో ప్రతి గల్లీలో కూడా ఈరోజు బెల్ట్ షాప్ ఓపెన్ అయింది. ఆ బెల్ట్ షాప్లో తగ్గించడం కోసం ఎవరు తాగుతున్నారని అంతగానో తాగుడు? మన బిడ్డలు కదా, వాళ్ళు హిందువులు కదా, తాగుడుకు అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవట్లేదా? మరి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కేవలం హిందూ ముస్లిం గొడవలకు, క్రిస్టియన్ ముస్లిం గొడవలకు మాత్రమే హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండద్దా? హిందువులు కేవలం ఐక్యంగానే ఉండనా, ఆరోగ్యంగా ఉండద్దా? ఎందుకు దయచేసి ఈ విషయం మీద మేము మాట్లాడట్లేదు? నేను రఘునందన్ రావు గారు అడుగుతున్నా, అరవింద్ని అడుగుతున్నా, ఈటెల రాజేందర్ని అడుగుతున్నా, బండి సంజయ్ని అడుగుతున్నా, కిషన్ రెడ్డిని అడుగుతున్నా, ఎందుకు మౌనంగా ఉంటున్నా మీరు? మీ నియోజకవర్గాల్లో యువత మొత్తం డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈరోజు ఎవరి నియోజకవర్గం ఇది? హైదరాబాద్ ఎవరి నియోజకవర్గం? ఎవరున్నారు ఈడ? ఈ పండిట్లు, ఈ మిశ్రాలంతా ఎవరు? 21 రాష్ట్రాలకు ఎట్లా గంజాయి సప్లై చేస్తారు? 21 రాష్ట్రాలకు గంజాయి సప్లై చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? దయచేసి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మేము ప్రజల్ని అడుగుతా ఉన్నాం, మేము ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం. మీకు తెలుసు ఎవరి జీవితాలు నాశనం అవుతున్నాయో, ఎవరు మద్యానికి డ్రగ్స్కి అలవాటు పడి, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నాడో, మరి వాళ్ళ జీవితాల్ని కాపాడుకుందామా వదిలేద్దామా? ఎప్పటికీ హిందూ ముస్లిం గొడవలు, క్రిస్టియన్ ముస్లిం గొడవలు, క్రిస్టియన్ ముస్లిం అని చెప్పేసి మొత్తం ఏదో మాట్లాడి వేదికల మీద కూడా వెళ్ళి వేదికల మీద కూడా మొత్తం మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు తప్ప దయచేసి డ్రగ్స్కు దూరంగా ఉండాలని ఎందుకు చెప్తలేరు? ఇప్పటికైనా ఆ నినాదాన్ని ఎత్తుకుందాం. భారతదేశాన్ని, భారత ప్రజలను, హిందుత్వాన్ని, హిందువులను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశంలో, ఈ తెలంగాణలో ఏ ఒక్కడు కూడా డ్రగ్స్ జోలికి పోకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.